ఈరోజు మీరు చూస్తే 3,25,000 రూపాయలు పర్ క్యాపిటా ఇన్కమ్. రాబోయే 2047కి 55 లక్షల రూపాయలు పర్ క్యాపిటా ఇన్కమ్ చేయాలనేది ఒక సంకల్పం. ఇది సాధ్యం. 15% గ్రోత్ రేటు పెట్టుకున్నాం. అది కూడా చేయగలుగుతానన్న నమ్మకం ఉంది. అయితే ఇవన్నీ చేసేటప్పుడు మళ్ళీ నేను అడిగేది, జనాభా లేకపోతే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేర్చలేం. జనాభా కానీ సంరక్షణ చేసుకోగలిగితే, బ్యాలెన్స్ చేయగలిగితే 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ కాదు, 2040కి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించే శక్తి మన యువతకు ఉంది. కొన్ని సంస్కరణలు తెచ్చినప్పుడు కొన్ని కొత్త ఆలోచనలు పంచుకున్నప్పుడు చాలామంది ఎగతాళి చేశారు. మొన్న నేను ఒక మాట చెప్పాను, మూడో చైల్డ్ గాను ఉంటే అలాంటి వారికి 30,000 రూపాయలు అదనంగా ఆర్థిక సహాయం చేస్తా ఉంటే చాలామంది విమర్శించారు. నేను ఇప్పుడు దానికోసమే ఆలోచిస్తున్నా, ఏం చేస్తే మీ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందో. 4వ శనివారం సంజీవని ప్రాజెక్ట్ కింద ప్రజల్లోకి వెళ్ళి ఒక 4-5 సార్లు మాట్లాడిన తర్వాత అందరూ ఒప్పుకున్న పాలసీ పెట్టి మొట్టమొదటిసారిగా ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్లో పిల్లలే సంపద జయప్రదమైందని నిరూపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు నేను ఇంకుడు గుంతలు మాట్లాడితే ఎగతాళి చేశారు, క్లీన్ అండ్ గ్రీన్ అంటే ఎగతాళి చేశారు, విజన్ 2020 అంటే వెక్కిరించారు, కంప్యూటర్ అంటే కూడుబెడుతుంది అన్నారు. నేను ఆ రోజు చెప్పిందన్నీ వాస్తవాలైనాయి. ఇప్పుడు కూడా చెప్తున్నా, పాపులేషన్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ రియాలిటీ. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప వారసత్వ సంపద ఫ్యామిలీ. అది ఒక భారతదేశానికే సొంతం. ఈరోజు ప్రపంచం అంతా మీరు చూస్తే మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్కి అలవాటు అయిపోయారు. కుటుంబాన్ని కూడా మెటీరియల్స్ అనుకునే పరిస్థితికి వచ్చాం. భార్యాభర్త బాంధవ్యాలు తగ్గిపోయే పరిస్థితికి వచ్చాయి. పిల్లలు తండ్రి దగ్గర అప్పు తీసుకొని తండ్రి పిల్లలకు అప్పు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఎక్కడికి పోతున్నా మనకే అర్థం కావడం లేదు. కొంతమంది తండ్రులు నేను చూశాను. ఈరోజు కూడా ఒక ఆయన వచ్చాడు, తండ్రి తల్లి కష్టపడి ఆస్తి సంపాదిస్తే వాళ్ళని బయట పంపించేసి ఆ ఆస్తి కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇలాంటివి పోవాలంటే మన ఫ్యామిలీ వారసత్వాన్ని కాపాడుకోవాలి. నేను ఇప్పుడు వచ్చినప్పుడు అడుగుతున్నాను, కొత్తగా పెళ్ళైన వాళ్ళందరినీ మీరు ఎవరెవరింట్లో ఉంటారని. చాలామంది నేను నా భార్య ఇద్దరు ఉన్నామని చెప్తున్నారు. కొంతమంది మా మగవాళ్ళైతే పిల్లలైతే మగపిల్లలైతే మా నాన్న మా అమ్మ కూడా ఉందంటున్నారు. కొంతమంది మా నాన్నకి చెప్పినా రావడం లేదు, ఊర్లోనే ఉన్నాడు అంటున్నాడు. నేను ఎందుకు ఇవన్నీ అడుగుతున్నానంటే, మన బాధ్యత చిన్న చిన్న సమస్యలున్నా అవి పరిష్కారం చేసుకొని కుటుంబ వ్యవస్థని కాపాడుకుని ప్రపంచానికి ఆదర్శంగా ఉండవలసిన బాధ్యత భారతదేశం పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, భారతదేశ కుటుంబ వ్యవస్థ, దానికి కారణం ఈ దేశంలో వారసత్వంగా వచ్చిన సంపద. హిందూ కుటుంబాలు కానీ ముస్లిం కుటుంబాలు కానీ కడకు క్రిస్టియన్ కుటుంబాలు కూడా ఇండియన్ కుటుంబాలు డిఫరెంట్గా ఉంటాయి ప్రపంచం కంటే. అది మన దేశం యొక్క ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ మీ అందరినీ కోరుతున్నా, ఈరోజు సంపద సృష్టించడం చాలా కష్టమైన పని, అయినా అది సాధ్యం. కానీ అతి కష్టమైన పని నా జీవితంలో నేను టేకప్ చేసింది, ప్రజలు ఉంటేనే సంపద, జనం ఉంటేనే అభివృద్ధి, అప్పుడే నిజమైన సమాజం, అదే నిజమైన భవిష్యత్తు.
దీనికోసం ఈరోజు సంకల్పం చేయడం నా జీవితంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక హిస్టారికల్ డే, హిస్టారికల్ మూమెంట్. ఇది నేను ఒక్కడనే అనుకుంటే సాధ్యం కాదు. నేను పదే పదే చెప్తున్నాను, హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ మనందరి ఉద్దేశం. అలాంటి సమాజం ఉండాలంటే ఆ సమాజంలో పిల్లలి సంపద అనేది ప్రతి ఒక్కరి నోట రావాలి. ఈరోజు ఇక్కడుండే పెద్దవాళ్ళు, వెనక నుండే పిల్లలు కూడా మీలో కూడా ఆలోచన రావాలి. నేను ఒకప్పుడు చెప్పాను, బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అని మాట్లాడా. ఎప్పుడు మాట్లాడాను? 25 సంవత్సరాల కంటే ముందు. ఆ రోజు నేను మాట్లాడకపోతే ఎవరూ మాట్లాడడం లేదు. ఎవరైనా మాట్లాడితే అదొక స్టిగ్మాగా వేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను చెప్పగలుగుతున్నా, ఆ రోజు నేను గట్టిగా మాట్లాడితే ఈరోజు అవగాహన పెరిగి ఎయిడ్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎరాడికేట్ చేసే పరిస్థితికి వచ్చామంటే అది మనందరి సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి 2026 ప్రపంచ జనాభా దినోత్సవం అంబేద్కర్ కల్చరల్ సెంటర్లో సమావేశమయ్యాం. రాష్ట్రం మొత్తం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లలే సంపద, పెద్ద కుటుంబమే శ్రీరామ రక్ష, మైక్రో ఫ్యామిలీ కాదు. అందరం కూడా కుటుంబం అంతా కలిసి ఉండవలసిన అవసరం ఉంది. అది మన ఆనందానికి కారణం అవుతుంది. అలాంటి భారతదేశాన్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ గురించి ముందుకు పోతున్నారు. నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్, మొన్నే మీరు చూస్తే జొన్నగిరి అనే గ్రామంలో కర్నూలు జిల్లాలో ఒక వెనుకబడిన జిల్లాలో గోల్డ్ మైన్ పడింది. ఆ నగరం చూస్తే అశోకుడి కాలంలో 4th రాజధాని ఏదంటే అప్పటి స్వర్ణగిరి ఇప్పుడు జొన్నగిరి అయింది. మళ్ళీ దాని పేరు